రాష్ట్ర అధ్యక్షురాలు మేయర్ గారు మరియు ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ ఇన్ఛార్జ్ వచ్చినటువంటి శ్రీనివాస్ గారు, ఫ్లోరిడా తోట వెంకన్న గారు, వారు కొత్తగా నూతనంగా వచ్చినటువంటి మరియు కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, పాతికేయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిజంగా కూడా ఈ బీజేపీ గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అద్వానీ గారు ఉన్నప్పుడు కొద్ది గొప్ప గౌరవం ఉండేది. థర్డ్ క్లాస్ బ్లాక్ టికెట్లు అమ్ముకునే బ్యాచ్ తీగా తయారైంది. ఒక వ్యూహం ప్రకారం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, కేరళలో ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, వీటన్నిటినీ ప్రలోభ పెట్టే విధంగా ఉండాలని చెప్పి డిలిమిటేషన్ బిల్ అలాగూ మహిళా బిల్లు అలాగూ పెట్టి ఎందుకు పాస్ కాదు? 23లో పాస్ చేసినప్పుడు యునానిమస్ గా ఇయ్యలేదా? మేము ఒప్పుకోలేదా? ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని, ఎవరిని మోసం చేద్దామని దగాలు చేసి ఆడ చేయటం, ఇంతమంది కావ్యమ్మ చెప్పినట్టు ప్లే కార్డు పెట్టుకొని తీసి మాట్లాడటం, ఈడ కూర్చొని ధర్నాలు చేయటం, ఓ దొంగల ముఠాతిగా తయారైంది. ఇదివరకు మంచిగుండే, ఇప్పుడు కొత్త రకం. అసలు నేను ఒకటి సూటిగా అడుగుతానా, మీరు చేసిన అభివృద్ధి ఏంటి, తెలంగాణకు ఇచ్చిన నిధులు ఏందో ఒకసారి చెప్పండి. అసలు సౌత్ ఇండియా నుంచి ఇచ్చినంత రెవెన్యూ నార్త్ ఇండియా నుంచి రాదు. అసలు మనం బీహార్ అటు సైడ్ పోతే ట్రైన్లలో రిజర్వేషన్లు పెట్టుకొని రిజర్వేషన్ తీసుకొని పోతుంటే కూడా చల్ ఆ ట్రైన్ ఎట్టి వారేస్తాడు వాడు, పక్క కూర్చోబెట్టాలి. వాడు రిజర్వేషన్ ఉండదు, టికెట్ ఉండదు, మనల్ని పక్క నెట్టేస్తున్న సందర్భాలు ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లాంటిది సౌత్ ఇండియాని నిర్లక్ష్యం చేసి అసలు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల గతంలో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఇచ్చిన శాఖలేంటి, ఎంత పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఇచ్చిండ్రు. రైల్వే శాఖ కూడా సౌత్ ఇండియాకి ఇచ్చిన రోజులు ఉన్నాయి. నౌకర్ బోట్స్ దాన్ని ఏమంటే శాఖ అంటున్నది, షిప్పింగ్ దాంట్లో కూడా అది కూడా మన సౌత్ ఇండియాకి ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇచ్చిన ఏంటి, ఓ కొత్తిమీర గడ్డ ఈ గుండుకి ఇచ్చారు, ఇద్దరు అటు ఇటు కానీ మంత్రి కిషన్ రెడ్డి కొట్టి ఇదొకటి ఇచ్చారు. ఈ రెండు పట్టుకొని తిరుగుతారు. మీరు తెచ్చిన నిధులేంది? మా దగ్గర నుంచి తీసుకుపోయిన కలెక్షన్ ఎంత? రూపాయి తీసుకపోతే పావులు ఇస్తలేవు ఇక్కడ తెలంగాణకు. అదే నార్త్ కు గుజరాత్ తీసుకపోయి పావుల కడితే రూపాయలు ఇస్తాను, పావుల కడితే ఏం దౌర్భాగ్యం ఇది. మీకేమనంటే కూర్చొని మీరు ధర్నాలు కింద చేసుకొని నాకు ఓ ఫిక్స్ ఇది పెట్టుకొని రాము రాము జప్నా పరాయమాలు అప్నా, ఇదా మీ దుకాణం? హిందుత్వం ఎవరికి లేదా? ఇప్పుడు కొత్త దుకాణం పెట్టిన ఎలక్షన్ వస్తానని చెప్పి హిందువులం కాదు అందరం? నేను మెడల్ వేసుకొని రాముడు పెట్టుకొని తిరుగుతలేమా? గుళ్ళు అభివృద్ధి చేస్తలేమా? ఏం చేస్తలేమని చెప్పి దొంగ నాటకాలు ఆడుకుంటా ఓట్లు అడుగుంటాం ఎందుకు? మీరు ఏది చేసినాం, ఏది తెచ్చినాం అని చెప్పి ప్రజలకు చెప్పి ఓటు అడుగు. ఇలా నేను తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా కులాలు మతాలు వీటన్నింటి రెచ్చగొట్టుకుంటా ఓట్లు అడిగే నాయకులను తరిమి కొట్టండి. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి చేయండి. అంతేగాని వీళ్ళు ప్రలోభాలు పెట్టి టైంకు ఎలక్షన్ల టైంకు హిప్నటిజం చేసినట్టు ఏదో ఒక ఇది చేసినట్టు చేసుకుంటూ ఓట్లు దుండుకునే ప్రయత్నాన్ని దొంగల ముఠ కొత్తగా బయలుదేరింది. మోడీ గారు నిజంగా ఒకటి చెప్తాను, ఒక్కటే బీజేపీ వాళ్ళని సూటిగా అడుగుతాను 2 ప్రశ్నలు. మీరు ఏదో చేయబోతానా, 70 ఏళ్ళలో చేయలేదు ఏదో చెయ్యబోతానా అన్నప్పుడు అందరిని అఖిల పక్షాన్ని కూర్చోబెట్టి ఇది ఇట్లా ఎక్కడన్నా చెప్పిందా? వారం రోజుల ముందు ఇవ్వాల్సిన ప్రొసీజర్ ఇవేంటి రిప్రజెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంపీలకు మీరు ఎప్పుడైనా ఇచ్చిండ్రా? 1 డే బిఫోర్ ఇచ్చి ఎవరిని మోసం చేయాలని చెప్పి చేస్తాను పెట్టారు. ఆఖరికి అసెంబ్లీలోనే 1 వీక్ బిఫోర్ ఇస్తాం చేయాలనుకుంటే. పార్లమెంట్ లా రాజ్యాంగాన్ని ఇవన్నీ మార్చాలనుకున్న ఆలోచనతో పోయే వ్యక్తిని నువ్వు కూర్చొని కన్విన్స్ చేయాలని ఆలోచన లేదా? 23లో మేము మహిళలకు మద్దతు ఇచ్చి యునానిమస్ గా చేసిన వాళ్ళము ఇవాళ ఎందుకు ఇవ్వము అంటే వీళ్ళు మహిళా వ్యతిరేకులు అని చెప్పి ముద్ర వేయడానికి ఈ దొంగ నాటకాలు ఆడుకుంటే ఈ యొక్క వ్యూహంగా పంచుకుంటా మోదీ గారు ఇచ్చేసుకుంటూ పోతారు. అరే కడుపులో పిల్లెత్తాను అంటే మందు కొట్టాలి కానీ గిన్నెలు కొట్టుకుంటే తిరుగుతాడే వాడలకు వచ్చి
రోగం వస్తే నువ్వు మందు ఇవ్వాలి, గిన్నెలు కొట్టడం డబ్బులు కొట్టమని చెప్తావు. అంటే ఒక ప్రజలని తప్పుదో పట్టినగా కూడా వీళ్ళని ఇంకొకటి చెప్తా, నేను అడుగుతా, తేడా ఏం రాదు, ఏం అన్యాయం జరగదు అంటున్నాడు కిషన్ రెడ్డి గారు. నీకు లెక్కలు చదువుకున్నావు, నువ్వు ఏం చదువుకున్నావు, నీకు మంత్రి పదవి ఎవరు ఇచ్చిన తెలియదు. కానీ ఇవాళ యూపీలో 80 సీట్లు ఉన్నాయి. 50% పెరగాలంటే 140 పెరుగుతాయి, 80 లాగా అంటే 120 అవుతాయి. మంచిగా 120 అవుతాయి. వాళ్ళ కర్ణాటకలో 40 ఉన్నాయి. 20 డబుల్ అంటే 50% అంటే 20 ఎన్ని అవుతున్నాయి? ఈడ 60 అయితే ఆడ 120 అవుతాయి. డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇప్పుడు? ఆడ 40 ఉన్నది. మంచిగా చూడండి, ఇక్కడ 60 సీట్లు పెరిగినాయి. ఇదివరకు 40 ఉండే డిఫరెన్స్, ఇప్పుడు 60 అయింది. చిన్నది ఎల్కేజీ యూకేజీ చదువుకోవడం తెలుస్తుంది లెక్క, నీకు ఎందుకు తెలుస్తలేదో అర్థమవుతలేదు. వాడు మాట్లాడిందని పాకిస్తాన్ కానీ ఇదని మాట్లాడేది అంత అవమానంగా, అంటే ఏంటి డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా, మోదీ గారు తెలియకుండా, గతంలో మోదీ గారు కూడా తెలంగాణ విమర్శించాడు, మాట్లాడినప్పుడు తెల్లని తల్లి బిడ్డను వేరు చేసినట్టు మాట్లాడాడు. తల్లి సుష్మితా స్వరాజ్ గారు ఉన్నప్పుడు ఆమె ఆయన ఒక్కటి మద్దతు చేసినప్పుడు వీళ్ళందరూ వ్యతిరేకం చేసిన వాళ్ళే. వీళ్ళందరూ తెలంగాణకు మేము తీసుకొచ్చిన రాజ్యాంగంలో సవరణ కాకపోయినా మేము తీసుకొచ్చిన బిల్లులు చూస్తే కింది స్థాయి వరకు అట్టడు వర్గాలకు మేలు జరిగే విధంగా మేము పట్టుకొచ్చిన బిల్లులు. ఇన్ఫర్మేషన్ యాక్ట్, నువ్వు రూపాయి ఖర్చు పెట్టినా కడితే ఏం ఖర్చు పెట్టావు, దేని చేసావు అనేది సామాన్యుని కూడా జవాబుదారితనం ఉండే విధంగా మేము పెట్టిన బిల్లులు. పని ఆహార పథకం, ఇట్లాంటి బ్యాంకులు జాతీయత, ఇట్లాంటి అనే స్కీమ్స్ కొన్ని మేము బిల్లులు పెట్టి మేము పట్టుకొచ్చిన చరిత్ర మాది. మీకేం చరిత్ర? త్యాగం లేదు, మీ కుటుంబంలో ఒక దేశం కోసం త్యాగం చేసేది లేదు, బీజేపీకి చరిత్ర లేదు, ఏది లేదు. ఏం పాడని చెప్పు మీకు? దేనికన్నా త్యాగం చేసినాక మీ దాంట్లో ఒక పేరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తున్నది ఒక ఎస్ఎఫ్ గాంధీ కుటుంబం అని చెప్పి. గాంధీ కంటే గాడ్సే గొప్పడని మూర్ఖత్వంగా తిరిగిన మూర్ఖులు మీరు. మీకేం చాతకాక ఇంట్లో పవిత్రమైన దేవాలయాలలో ఉండవలసిన దేవుళ్ళ పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కొని దౌర్భాగ్యం బిచ్చగాల తిరుగుతున్నారు. గుళ్ళ ముందు బిచ్చగాల తిరిగి అడుక్కుంటున్నారు ఓట్లు మీరు. మేము చేసిన అభివృద్ధి గుళ్ళ కట్టింపు చేసిందా మీరు? ఆ పేరు చెప్పుకొని అమ్ముకొని బతాను తప్ప మీరు అభివృద్ధి చేసుకొని ఎక్కడైనా బతికి ఒక చరిత్ర చూపించండి. మేము తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మేము కొట్లాడికి నిధులు తెచ్చినాం, లేకపోతే సౌత్ ఇండియాకు ఈ శాఖలు తెచ్చినాం. మేము తెచ్చిన శాఖలు చెప్తే కింద పడతారు. అట్లా శాఖలు ఉండే. ఇప్పుడు తోలుతో పోయిన 2 శాఖలు ఇచ్చి వీళ్ళని ఏదో మాట్లాడి పంపిస్తున్నాం. ఇలా సౌత్ ఇండియాని దెబ్బ కొట్టాలి, నిజం పార్లమెంట్ సీట్లు తగ్గుతున్నాయి, ఇది పెంచుకోవాలంటే దీన్ని చేయాలని ఒక ప్రణాళిక ప్రకారం ఇవాళ మేము ఇక్కడ ధర్నాలు చేసే, ఇక్కడ ఇది చేసే వీళ్ళందరినీ ఒకటి అడుగుతున్నా. ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అడిగారు, సోమవారం రోజు ఇండివిజువల్ మహిళా బిల్లు పెట్టండి, పాస్ కాకపోతే దేనికంటే దానికి ఉంటాం, మీరు చెప్పిన దానికి ఉంటాం. అది వదిలిపెట్టి డిలిమిటేషన్ లో మూడేసి దీని ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, డిలిమిటేషన్ లో జరుగుతున్న అన్యాయాన్ని ఏదైతే చూపిస్తుంటే దాని మహిళా బిల్లుకు వ్యతిరేకమని చెప్పి ముద్ర వేయడం అంటే మీకంత సిగ్గుసరం లేని వ్యక్తులు ఎవరు లేరు దేశం మీద. ఇక్కడ మీరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా, ఎన్ని చేసినా మీకు ఇక్కడ స్థానం కలిపి బీజేపీకి తెలంగాణ. అది ఎందుకో మీకు తెలుసు, మాకు తెలుసు. ఇది చాలా మంచిది కాదు. ఈ పద్ధతి మార్చుకోండి. తర్వాత 3 రోజుల హడావిడిగా 16, 17, 18 ఈ 3 రోజులలో మహిళా బిల్లు, అలాగే దానితో పాటుగా డీలిమిటేషన్. అయ్యా మహిళా బిల్లును ముందు పెట్టి డీలిమిటేషన్ చేయాలనుకునే కుటిలత్వాన్ని తిప్పికొట్టడానికి మా రేవంత్ రెడ్డి గారు అందరినీ కూడగట్టి ఇవాళ ఇక్కడ దక్షిణాది దేశాలన్నీ కూడా
ఎలా నష్టపోతున్నాయి వివరించడం జరిగింది. నిజంగా కూడా చూస్తే బీజేపీ వాళ్ళు చేస్తున్న ఈ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల చాలా అభివృద్ధి చేయాలి, మహిళలు ముందుకు రావాలి. ఈ దేశంలో సగభాగం ఉన్న మహిళలంతా కూడా, పురుషుల్లో సగభాగం ఉన్న మహిళలంతా కూడా అభివృద్ధి చెందాలి, అన్నింటిలో కూడా ముందుండాలని ఆశిస్తున్నాను. మరి నేను ఒకటే అడుగుతున్నాను, మీ దాంట్లో బీజేపీలో ఎవరినైనా కూడా ఒక ప్రధానమంత్రిని చేయగలిగారా మీరని అడుగుతున్నాను. మరి మా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు, అలాగే ఒక రాష్ట్రపతిని చేయగలిగారా మీరని అడుగుతున్నాను. చేయలేదు. అయినా కూడా ఇవాళ తెలంగాణ ఇచ్చినప్పుడు కూడా మీ సుష్మా స్వరాజ్ గారు కూడా మద్దతు తెలపడం జరిగింది. మరి ఆమెను కూడా తప్పుపడతారా మీరని అడుగుతున్నారు. మరి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ మీ కుటిలమైన స్వభావాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి అది పార్లమెంట్లో బిల్ పాస్ కావాలని, అది అందరికీ సమ్మతం అయితే కాదు అని మీకు తెలిసినా కూడా ఇది ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చూశారు. కాంగ్రెస్ పార్టీని ఎట్లా బదనాం చేస్తారు మీరు? మొత్తం 73 యాక్ట్ ప్రకారంగా కూడా ఇవాళ ఒక 15 లక్షల మంది మహిళలు గ్రామ పంచాయతీలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తెలుసు అది రాజీవ్ గాంధీ గారి ఆలోచన, పివి నరసింహారావు గారు చేయడం జరిగింది. మరి ఈ టైంలో కావ్య గారు ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ఢిల్లీలో ఉన్నాం. నిజంగా కూడా తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెట్టి మీరు ఓట్ల కోసం, ఓట్లు దండుకోవడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారని తెలిసిన తర్వాత చాలా బాగా అనిపించింది. తను మాట్లాడిన తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడింది చూసామే. ఏం మాట్లాడుతున్నారు మాకు ఇది అర్థం కాదు. మీరు తెలంగాణలో పుట్టారా? అసలు తెలంగాణను వదిలిపెట్టి అక్కడే ఉండాలనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగి తలుచుకోలేదా మీరు? మరి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తే మీకు ఓట్లు ఎవరేస్తారు? తెలంగాణ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి మీరు ఓట్లు అడిగే అవసరం ఉందా అని అడుగుతున్నారు. ఇవరంతా చూస్తుంటే ఈ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఏదో బదనాం చేస్తాం, వీళ్ళు మహిళా బిల్లుకు వ్యతిరేకులు అని మీరు చెప్పదలుచుకుంటే అది మాత్రం మీ పొరపాటు. మహిళలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుగానే ఉంటుంది. మహిళలు ముందుకు తీసుకుపోవడానికి, దేశాభివృద్ధిలో సగభాగం మహిళలు ఉండాలి అని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీ జిమ్మికలన్నీ కూడా నడవయు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మాకు ఎంత నష్టం జరుగుతుందో అని చెప్పిన తర్వాత కూడా అందరూ కూడా ఏకీభవించి దానికి మీకు మిమ్మల్ని మళ్ళీ ఏదైతే మీరు కోరుకున్నారో ఇది పాస్ కాదని తెచ్చి కూడా మీరు ముందుగానే తెలిసినా కూడా ముందు పెట్టి ఇది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా కూడా చేస్తున్న కుట్ర అని చెప్పాలని మీరు అనుకుంటే మాత్రం అది పొరపాటు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళల పక్షాన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలు, అకృతాలన్నీ కూడా మీకు తెలుసు. ఒక్కసారైనా మీరు నోరు విప్పగలిగారా అని అడుగుతున్నారు. మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వాళ్ళు చూసుకుంటూ కూడా మీరు కళ్ళు మూసుకొని వాళ్ళ భుజాల మీద చేతి తీసుకొని తిరుగుతారే తప్ప ఓట్ల కోసం వాళ్ళను, అక్కడ జరుగుతున్న మహిళలను ఒక్కసారి కూడా మీరు పరామర్శించారా? అది కూడా లేదు. మరి మహిళలతో ఏ సంబంధం లేదు. మన ప్రధానమంత్రి మహిళల బాధలు, మహిళలు పడుతున్న తపన వారికి తెలియదని చెప్పాలి. మహిళల కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఇదంతా ప్రజలు నమ్మరు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని జిమ్మికులు చేసినా కూడా ఇప్పుడు బిల్లు పెడితే నేను చెప్పడం జరిగింది ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు బిల్లు పెట్టండి, మహిళా బిల్లు పెట్టండి, మేము పాస్ చేస్తాం, మేము తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. మీకు ధైర్యం లేకుంటే పెట్టండి. తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉంది. తప్పకుండా పాస్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు మరొకసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని తెలియజేస్తూ, బీజేపీ తగిన బుద్ధి తప్పకుండా కూడా ఈ రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా చెప్తారు. మీకు ఓటు అడిగే హక్కు లేదు అని చెప్పక తప్పదు. జై తెలంగాణ. ఈరోజు ఇక్కడ మన కాంగ్రెస్ భవన్లో ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మన
హన్మకొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండ్ కూడా చైర్మన్ ఎన్నిదాల వెంకటరామరెడ్డి గారికి, తర్వాత మన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి అన్న గారికి, మన మేయర్ గుండు సుధారాణి మేడం గారికి, అట్లాగే మన స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ స్వర్ణ అందికి, ఇక్కడ వచ్చినటువంటి ఇతర కార్పొరేటర్స్కి, ముఖ్యులకి అందరికీ, ప్లస్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా బోత్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హడావుడిగా ఏదైతే మన సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ కూటమి చేసినటువంటి ఒక బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని రాజ్యాంగానికి తూట్లు పొడిచాలి అన్న ఉద్దేశంతో అటు ఇటు అన్ని కలుపుకొని ఒకటే కిచిడీ లాగా తీసుకొచ్చింది. డీలిమిటేషన్ బిల్లు కానీ, తర్వాత యూనియన్ టెరిటరీస్ బిల్లు, తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 131st అమెండ్మెంట్ బిల్, ఈ మూడింటిని కూడా అందులో ఉన్న కుట్ర ఏంటో మాకు లాస్ట్ మినిట్ వరకు ఇవ్వలేదు. ఏ బిల్ అయినా అందులో ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అయితే కనీసం ఒక 5-6 రోజుల ముందన్నా మాకు ఇవ్వాలి. అందులో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో మేము చూసుకోవడానికి మాకు సరైన అవకాశం లేకుండా జస్ట్ ఒక రోజు ముందు మాత్రమే మా చేతులలో ఆ బిల్ వచ్చింది. అది చూసుకొని చదువుకొని దాంట్లో ఉన్న నిజాలు తెలిసినాక అప్పుడు ప్రతిపక్షాలందరూ కూడా ఒక ఆల్ పార్టీ అప్పటి వరకు ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా మీటింగ్ పెట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరు కూడా నిన్నటి నుంచి చూస్తున్నాను, బీజేపీ ప్రభుత్వము చాలా దారుణమైన అబద్ధాలు ఆడుతుంది. ఎంత సత్య దూరం అంటే అసలు అది మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 100% కాదు. కానీ ఎలా చెప్తున్నారు అంటే అది మహిళా రిజర్వేషన్ బిల్ అని మేము తీసుకొస్తే అన్ని మసిపూసి మారేడుకాయ అంటారు కదా, అట్లా డీలిమిటేషన్ ని తీసుకొచ్చి మన ముందు అమలు చేయాలి అన్నట్టు ఏదో ప్రయత్నం చేసింది. కానీ దాన్ని మహిళా బిల్లు రూపంలో దాని వెనకాల నెట్టి తీయడం ట్రై చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2023లోనే ఆమోదం పొందింది బోత్ రాజ్యసభ అండ్ లోక్సభలో. అప్పుడు అందరూ కూడా దానికి సమ్మతించినారు, ఎక్సెప్ట్ ఓవైసీ వాళ్ళ ఎంఐఎం పార్టీ తప్ప, ఆ ఇద్దరు సభ్యులు తప్ప మొత్తము లోక్సభ రాజ్యసభ అందరూ కూడా సమిష్టిగా ఒప్పుకొని దాన్ని పాస్ చేసినారు. సో అసలు ఆ క్వశ్చనే లేదు. వాళ్ళు ఏం చెప్పినారంటే అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 2024లోనే దీన్ని అమలు చేసుకోండి, మేము దానికి కూడా ఒప్పుకుంటామని చెప్తున్నారు. కానీ అప్పటి ప్రభుత్వం ఏంటంటే బీజేపీ ప్రభుత్వంకి ఆ బిల్లు తెచ్చే ఉద్దేశం లేదు, లేదా ఆ బిల్లు ప్రకారం 33% మహిళలకి లోక్సభ స్థానాల్లో కానీ మిగతా దాంట్లో చట్టసభలో కానీ ఇచ్చే ఉద్దేశం లేదు. కాబట్టి అప్పటికప్పుడు దాన్ని ఆపేసినారు, దాన్ని పూర్తి చేయలేదు. అయితే 2023లో బిల్లు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఏముందంటే ఫస్ట్ 2026లో సెన్సస్ చేసుకున్నాక తర్వాత డీలిమిటేషన్కి వెళ్ళాలి అని చెప్పినారు. కానీ మొన్న చేసిన అమెండ్మెంట్ ఏంటంటే అసలు ఆ సెన్సస్ అనేది మళ్ళీ మానేసినారు. దాని గురించి మాట్లాడకుండా 2011 సెన్సస్ ప్రకారం వెళ్దాము, దాని ప్రకారం డీలిమిటేషన్ చేద్దాము అన్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే సరే మహిళలందరికీ కూడా రిజర్వేషన్ బిల్ వచ్చినట్టే, కానీ దాన్ని ఇప్పటికిప్పుడు కూడా అమలు చేయొచ్చు. నిన్న కూడా మా ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పినారంటే 543 ఏదైతే ఇప్పుడు సడన్ గా 16, 17, 18 ఏప్రిల్ ఇక్కడ తమిళనాడు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నా కూడా, వారం ముందు ఎలక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ తీపించుకున్నారు, అందరు కూడా వచ్చినారు ఎంపీలు. కాబట్టి ఇప్పటికిప్పుడు పెట్టినా కూడా 543లో 33% ఉమెన్ రిజర్వేషన్ అంటే దాన్ని మేము ఒప్పుకుంటామని తాను చెప్పినారు. అదే మా పార్టీ స్టాండ్ కూడా. ఇప్పటికీ కూడా మేము ఒప్పుకున్నట్టే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మనమంతా దక్షిణాది రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తర్వాత తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, వీటన్నిటికీ మనము జనాభా ప్రాతిపాదికన ఇది సెన్సస్ అనేది జరుగుతుంది. ఆ లెక్కన జరిగితే మనము చాలా తక్కువ కుటుంబ నియంత్రణ ఫాలో అయిపోయి మన రాష్ట్రాల అభివృద్ధి కోసం, దేశం అభివృద్ధి కోసం అప్పుడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సూచనను తూచ తప్పకుండా పాటించి 2 లేదా 3 వరకు ఆగిపోయినాం. కాబట్టి మన జనాభా చాలా తక్కువ ఉంది. కానీ నార్త్ వైపు అట్లా లేదు. వాళ్ళు విపరీతంగా వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ అని ఏది కూడా పాటించకుండా వాళ్ళు జనాభా చాలా పెరిగిపోయింది. ఆ లెక్కన జనాభా లెక్కన చూసుకుంటే నిన్న కానీ ఆ రోజు మొన్న కూడా మన హోంశాఖ మంత్రి ఏమన్నారంటే సౌత్ లో ఎంతెంత పెరుగుతుందో చెప్పినారు. ఆయన లెక్క ప్రకారం ఒక్కొక్క చోట 3.5% ఉన్న కాడ 3.7% అంటే డెసిమల్స్ లో మాత్రమే పెరుగుతుంది సౌత్ లో. కానీ నార్త్ లో ఒక్క స్టేట్ లో ఎంత పెరుగుతుంది అన్న విషయం కూడా ఆయన చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉన్న కాడ 120. ఇట్లా ప్రతి చోట కూడా వాళ్ళకి చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ లెక్కను చూసుకుంటే రాజ్యాంగంలో మనకి ఏదైతే రైట్ టు ఓట్ అందరూ సమానమే, అన్ని రాష్ట్రాలు సేమ్ పార్టిసిపేషన్ ఉండాలి అని దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సోనియా గాంధీ గారు కానీ తర్వాత వాజ్పేయి గారు కానీ
వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సౌత్ నార్త్ లో మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉండదు అన్నట్టు వాళ్ళు అన్ని కూడా నార్మల్ గానే వెళ్ళినారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ మనకి ఒక సౌత్ లో 66 సీట్లు పెరిగితే అటు నార్త్ లో 270 సీట్లు పెరుగుతాయి. అంటే ఈ లెక్కన మనం ఓటు వేసినా వేయకపోయినా, మనము గెలిపించినా గెలవకపోయినా, అక్కడ 4సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఇన్ని సీట్లు పెంచడము, అందులో 50% అనేది చెప్పినారు. సో దీని వల్ల ఏమైతుంది, నార్త్ వాళ్ళే ఇంకా మనము ఏం గెలుచుకున్నా కూడా, ఎందుకంటే ఇక్కడ అంతా రీజనల్ పార్టీల హవా నడుస్తుంది, ఇక్కడ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి సౌత్ సైడ్ వీళ్ళ ఆటలు సాగవు. కాబట్టి 4సారి మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వాలి, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఈ మోసపూరితమైన డీలిమిటేషన్ బిల్లుని దీంతో జత చేర్చి మా ముందుకు నెట్టడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా దారుణమైన విషయం ఏంటంటే, ఈ బిల్లులో ఉన్న మోసం ఏంటి, సౌత్ ఇండియన్ స్టేట్స్ లో మనము దాదాపు 30% జీడిపి ఇస్తున్నాము. అంటే మన భారతదేశపు ఎకానమీకి మనము ఎక్కువ కష్టపడుతున్నాం, మనం ఎక్కువ ఇస్తున్నాం. ఇప్పటికే మనం ఎప్పుడు బడ్జెట్ చూసుకున్నా కూడా మన భారతదేశంలో మన బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఎప్పుడు కూడా దక్షిణానికి చిన్న చూపే ఉంటుంది. ఇప్పటికే మనకి ఏమి ఇవ్వట్లేదు. ఒకవేళ మొత్తం వాళ్ళ ప్రకారమే వాళ్ళు సీట్లు తెచ్చుకొని వాళ్ళే అత్యధికంగా ఉంటున్నట్టయితే అసలు మనం ఉన్నా లేకపోయినా ఒకటే. ఈ కుట్రని మన ఇండియా కూటమి గమనించింది కాబట్టి ఈ బిల్లుని బలంగా అందరూ ఒక తాటి పైన నిల్చొని తిప్పికొట్టినారు. ఎందుకంటే మన దక్షిణాది ప్రజల ఇంట్రెస్ట్ మనకి ముఖ్యము. ఇవన్నీ మనం గమనిస్తూ బిల్లుని వాపస్ చేయడం జరిగింది. బిల్లుని ఫెయిల్ చేస్తాము మేము. కానీ వాళ్ళు ఎంత నటిస్తున్నారంటే మహిళల పట్ల చాలా ప్రేమ ఉన్నట్లు. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు 2024లో ఎందుకు ఇవ్వలేదు ఫస్ట్, అదొకటి. తర్వాత చాలా ఘటనలు జరిగినాయి వాళ్ళ ప్రభుత్వంలో కూడా. మణిపూర్లో కూడా మనం చూసుకున్నాం. మహిళల మీద ఎంత ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారంటే నమ్మొస్తుంది. అటు అమిత్ షా గారు కానీ, ఇటు నరేంద్ర మోడీ గారు కానీ ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఉన్నట్టు నటించి నిన్న మహిళలు క్షమించండి అంట. మరి మహిళా రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ వచ్చింది కదా, అప్పుడు ఈయనకు 24లో ఈయనకు క్షమించమంటున్నారని నేను అడుగుతున్నాను. ఇదే పద్ధతిలో మనం డీలిమిటేషన్ కనుక యాక్సెప్ట్ చేసినట్టయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలు ఎంత కష్టపడినా కూడా అట్టాడుతూ ఉంటాయని ఇక్కడ మన సౌత్ కానీ నార్త్ కానీ అందరూ ప్రజలందరూ గుర్తించాలి. ఇది మహిళా రిజర్వేషన్ బిల్ అసలే కాదని గమనించాలి. ఇంకా రానున్న రోజులలో కూడా మళ్ళీ దీనిపైన 2029లో కూడా రావడానికి వాళ్ళు కనుక ఒక చిన్న మార్పు, ఫస్ట్ సెన్సస్ తీసుకోండి. సెన్సస్ ప్రకారం అసలు ఇందులో ఓబీసీ కోటా లేదు, అంటే బీసీ మహిళలకు ఎంత ఇస్తారు, ఎస్సీలకు ఎంత ఇస్తారు, ఎస్టీలకు ఎంత ఇస్తారు అనేది ఎక్కడా చెప్పకుండా ఎట్లా అంటే బుల్డోజింగ్ చేసినట్టు మా మీద నెట్టేసి మీరు ఓట్ వేయాలి అంటే వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోయినారు ఈ బిల్ ఎట్లయినా పాస్ కాదని. వర్షం పడుతుంది, పార్లమెంట్ అయిపోయింది, అప్పటికే బిల్లులో వాళ్ళు ఓడిపోయినారని తెలిసినాక హఠాత్తుగా ప్లకార్డ్స్ వచ్చేసినాయి వాళ్ళ చేతులలో. అంటే వాళ్ళకి ముందే తెలుసా ఈ బిల్ పాస్ కాదు, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని ముందే ప్రిపేర్ అయిపోయినారు కాంగ్రెస్ ఇతర పార్టీలు అందరూ ఎవరైతే దానికి నో చెప్పినారో. అంటే వాళ్ళకి తెలుసు ఏంటంటే ప్రజల ముందు మాత్రము, ఈ భారతదేశ ప్రజల ముందు వాళ్ళు ఏం నిరూపించదలుచుకున్నారంటే కాంగ్రెస్ ఇతర పార్టీలు మహిళా వ్యతిరేకులు, మేము మాత్రమే మహిళల కోసం చేస్తామని. కానీ ఇక్కడ అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళా పక్షపాతి అనేది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీయే మొదలు స్టార్ట్ చేసింది, నిరూపించుకుంది. మనందరూ తెలుసు లోకల్ బాడీస్ లో మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు కలగంటే దాన్ని మన తెలంగాణ అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు దాన్ని అమలుకి తీసుకొచ్చినారు. అదే కాకుండా 2008లో ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ బిల్లును తీసుకురావడం జరిగింది. అప్పుడు వ్యతిరేకించింది ఎవరు మరి, అప్పుడు వ్యతిరేకించింది ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ వాళ్ళే. తర్వాత మళ్ళీ కూడా 2023లో అన్ని రకాలుగా ఒప్పుకునేటట్టు చేసి బిల్లు పాస్ అయినాక ఇప్పుడు మాట మార్చి, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది బీజేపీ మెల్లమెల్లగా దాని శోభ తగ్గుతుంది, వాళ్ళకి ఎట్లయినా కూడా రానున్న రోజులలో మొన్ననే 400 అన్నారు, రాలేదు. 100 సీట్లు తక్కువ, 100 కంటే ఎక్కువ సీట్లు తక్కువ వచ్చినాయి. ఈసారి ఇంకా ప్రమాదంలో ఉన్నారని తెలిసి నార్త్ ఎట్లాగో వాళ్ళు గుడ్డిగా ఒక మతాన్ని నమ్మేసి ఆ మతం ప్రకారమే వెళ్తారు కాబట్టి బీజేపీని ఎప్పుడు వాళ్ళు ఎత్తుకొని తిప్పుతారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఓటేసి గెలుస్తారు, మేము ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ముఖ్య దురుద్దేశంతో వాళ్ళు ఈ డీలిమిటేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి చివరిసారి ఏం చెప్తున్నా అంటే ఇది మహిళా రిజర్వేషన్ బిల్ కాదు. మహిళా రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ 2023లో వచ్చింది. దాన్ని 2024లో అమలు చేయకుండా కాలయాపన చేసి ఇప్పుడు మా మీద దురద చదువుతున్నారు. కానీ అది ఎటు మీరందరూ కూడా
గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డీలిమిటేషన్ లో అసలు సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఒక డెమోక్రసీని బతికించుకున్నాం మనము. మన ఎందుకంటే ఇట్లా మనల్ని తొక్కి అనగదొక్కినారంటే మనకి ఎటువంటి ఒక అధికారం లేకుండా మనం ఇప్పటికే మనకి చాలా చిన్న చూపు చూస్తారు సౌత్ అంటే. అట్లాంటిది మన సీట్ల పైన మన ఓట్ల పైన ఎటువంటి అధికారం లేకుండా మన చేతుల నుంచి అది తీసుకోవాలనుకున్నారు. కానీ అది జరగకుండా కూడా అందరము ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి ఏకతాటిగా నిల్చొని ఈ బిల్లును అడ్డుకోవడం జరిగింది. ఇది కేవలం డీలిమిటేషన్ బిల్. ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్ కాదు, ఇది బీజేపీ రిజర్వేషన్ బిల్, సీట్ రిజర్వేషన్ బిల్. అంటే మళ్ళీ బీజేపీ అధికారంలో రావడానికి చేసినటువంటి కుట్రపూరితమైన బిల్ అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే తేజస్వి సూర్య అనే బీజేపీ ఎంపీ కర్ణాటక నుంచి వచ్చాడు, పిల్ల బచ్చ. ఏంది అంటే ఇండియా పాకిస్తాన్ విభజన లాంటిదే తెలంగాణ ఆంధ్ర విభజన అంటే ఎవ్వరు కూడా నోరు మెదపలే. అక్కడే కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏం సంబంధం లేదా, వాళ్ళు బీజేపీ వాళ్ళు అయితే మాత్రాన తెలంగాణ వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటి అంటే నేను నా టైం అక్కడ ఏంటంటే రొటేషన్ ఉండదు. ఆయన పొద్దుగాల మాట్లాడిన వెంటనే నాకు మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి నా టైం వచ్చినప్పుడు నేను ప్రశ్నించడం జరిగింది. నా టైం రాత్రి 11 గంటలకు వచ్చింది. ఆ టైంలో నేను అడిగినాను, మీరు ఒప్పుకుంటారా ఇట్లా